వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీజ. ఈ రోజు మన వీడియో వచ్చేసి విచ్ ఇస్ బెటర్ డెలివరీ లైక్ నార్మల్ సి సెక్షన్ విచ్ ఇస్ ద బెస్ట్ అనేది ఈ రోజు మన టాపిక్ అండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే బోత్ ఆర్ ఈక్వల్లీ గ్రేట్ అనే అంట. బట్ నవ్ డేస్ మన ది మోస్ట్ కామన్ క్వశ్చన్ ఈస్ విచ్ ఇస్ బెటర్ అని లైక్ నార్మల్ సి సెక్షన్. చాలా మదర్స్ కి పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది. కొంతమందికి ఏంటంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయండి, లైక్ నార్మల్ బెస్ట్ అని, లేదంటే కొంతమందికి సి సెక్షన్ బెస్ట్ అని. బట్ నార్మల్ అయితే నొప్పిని భరించాలి, అంటే ఆ పెయిన్ భరించలేము మనం. సి సెక్షన్ అయితే ఈజీ అనేది సి సెక్షన్ కి వెళ్ళిపోతారు. బట్ రియాలిటీ ఏంటంటే మదర్ స్ట్రెంత్ అనేది విచ్ ఇస్ నాట్ మెజర్డ్ బై హర్ హౌ బేబీ వాజ్ బోర్న్, బట్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ లవ్, కరేజ్ అండ్ సాక్రిఫైస్ షీ మేక్స్ థ్రూఅవుట్ హర్ జర్నీ. మనం ఫస్ట్ నార్మల్ డెలివరీ గురించి డిస్కస్ చేసుకుందామండి. నార్మల్ డెలివరీ చూసినట్లయితే మనకి ట్రెడిషనల్ వే ఆఫ్ గివింగ్ బర్త్ అంటాము. ఇందులో అయితే ఎప్పుడైతే మదర్ కి లేబర్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి తన జర్నీ స్టార్ట్ అవుతుందని అంటానండి. లైక్ ఎలా అంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పెయిన్, చాలా ఇంటెన్స్ పెయిన్ వస్తుంది. అంత ఇంటెన్స్ పెయిన్ వచ్చినా మనము ఆ బేబీని బయటికి రావడం కోసం చాలా పెయిన్ ని భరిస్తామండి. ఆఫ్టర్ బేబీ అరైవ్స్ మనకు అంత అన్బెరబుల్ పెయిన్ కూడా చాలా వరకు అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ డెలివరీకి మనం ముందు పెయిన్ భరిస్తే, సి సెక్షన్ వచ్చేసి ఆఫ్టర్ ద సర్జరీ మనం పెయిన్ భరిస్తాము అంతే. ఓకే అండి, సి సెక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సి సెక్షన్ చాలా మంది ఏంటంటే ఈజీ ఆప్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మేజర్ అబ్డామినల్ సర్జరీ అండి. ఇది ఎలా అంటే మదర్ ఇంకా బేబీని సేఫ్ గా తీసుకోవడానికి కోసం సి సెక్షన్ అనేది చాలా కేసెస్ లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ద బేబీ అరైవ్స్ మదర్ యొక్క రికవరీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద బెడ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటది. ఇంకా ఫస్ట్ వాక్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. సో ఇవన్నీ డిఫికల్ట్ ని ఫేస్ చేసి కూడా బట్ స్టిల్ వేక్స్ అప్ టు ఫీడ్ అవర్ బేబీ. నేను చెప్తున్నది ఏంటంటే నార్మల్ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ నార్మల్ కి ఉంటుంది, సి సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ సి సెక్షన్ కే ఉంటుంది. లైక్ ఎలా అంటే నార్మల్ ఓన్లీ ద మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ డెలివరీకి ముందు పెయిన్ ఉంటుంది, సి సెక్షన్ కి ఆఫ్టర్ ద డెలివరీ పెయిన్ ఉంటుంది. స్టిల్ నౌ ఇప్పటి కూడా ఈ జనరేషన్ లో కూడా చాలా మంది కంపేర్ చేస్తూ ఉంటారంటే లైక్ ఎలా అంటే నువ్వు సి సెక్షన్ వేయించుకోను, నార్మల్ అయితే నువ్వు పెయిన్ భరించను. కొంతమంది నువ్వు నార్మల్ వేయించుకో, సి సెక్షన్ అంటే తర్వాత మళ్ళీ కష్టం. చాలా మంది చాలా కంపేర్ చేస్తూనే ఉంటారండి. బట్ బిహైండ్ ఎవ్రీ బర్త్ ఇస్ అ మదర్ హూ హస్ సాక్రిఫైస్ మంత్స్ carrying a baby and still dealing with sleepless nights and adjusting physical changes and facing a lot of fears. చెప్తున్నది both mothers who had surgery, who had C-section and normal, they both are ready to prepare for new life అండి. యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే ఒక మదర్ అనేది లేబర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకో మదర్ వచ్చేసి సర్జికల్ రికవరీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. బట్ బోత్ ద మదర్స్ హావ్ సేమ్ స్ట్రగుల్. సో ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే నార్మల్ ఇంకా సి సెక్షన్ అనేది రెండు బ్యూటిఫుల్ మెథడ్స్ అండి. బికాస్ మదర్హుడ్ అనేది విచ్ ఇస్ నాట్ డిపెండ్ బై ద మెథడ్ ఆఫ్ బర్త్, విచ్ ఇస్ డిపెండ్ బై ద లవ్, పేషెన్స్, సాక్రిఫైస్, స్ట్రెంగ్త్. సో లాస్ట్ లో చెప్పాల్సింది ఏంటంటే ఈ నార్మల్ ఇంకా సి సెక్షన్ డెలివరీ అనేది దాని డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ లవ్ అనేది ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటుంది. సో ఎవ్రీ మదర్ డిజర్వ్ రెస్పెక్ట్ అండి. ఓకే అండి, దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇంకా మీ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.